మాతృదేవోభవ. హలో అండి, అందరికీ నమస్కారం. గుడ్ మార్నింగ్. నేను మీ కిషోర్. ఈనాడు సాక్షి, ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రభ 4 వార్తాపత్రికల్లో వచ్చిన రాజకీయ, ఆర్థిక, సాంకేతిక మరియు సమాజంపై ప్రభావం కలిగించే ప్రధాన అంశాలను సమగ్రంగా, స్పష్టంగా మేము ముందుకు తీసుకురావడమే ఈ వీడియో ప్రధాన లక్ష్యం. మేము పెట్టిన ఎఫర్ట్ మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయగలరు. మీరు ఇచ్చే ప్రతి లైక్ మాకు ఎంత ఇంపార్టెంట్ అండి. ఇంకా ఆలస్యం చేయకుండా ఈరోజు వార్తలకు వస్తే ముందుగా ఈనాడులోని వార్తలు చూద్దాం. రాష్ట్ర ప్రతిష్ట పునరుద్ధరణే లక్ష్యం, అందుకే సింగపూర్ వచ్చా. వైకాపా వల్ల ఇక్కడ ప్రభుత్వంతో సంబంధాలు దెబ్బతిన్నాయి. మీరు వచ్చి పెట్టుబడులు పెట్టండి, జన్మభూమి రుణం తీర్చుకోండి, నన్ను ట్రాక్లో పెట్టే బాధ్యత మీదే అని నిన్న సింగపూర్లో తెలుగు వాళ్ళతో సీఎం చంద్రబాబు గారు ప్రసంగించారండి. ఇక నువ్వా నేనా పట్టు వదలని హంపి దివ్య ప్రపంచ కప్ ఫైనల్ రెండో గేమ్ డ్రా అయింది. ఫలితం కోసం నేడు టై బ్రేక్. ఇక ఔరా టీమిండియా మాంచెస్టర్స్లో అద్భుత పోరాటం. ఇంగ్లాండ్తో 4వ టెస్ట్ డ్రా అయిందండి. సరోగసి ముసుగులో శిశు విక్రయాలు, పిల్లలు లేని దంపతుల నుంచి లక్షల్లో వసూళ్లు. యూనివర్సల్ సృష్టి ఫెర్టిలిటీ కేంద్రం నిర్వాహకులు నమ్రతతో సహా 8 మందిని అరెస్ట్ చేశారు. ఇక ముడుపులిస్తేనే ఆర్డర్ల సరఫరా. సీఎంఓ పేరుతో మద్యం డిస్టరీలకు బెదిరింపు. మిథున్ రెడ్డి, సాయిరెడ్డిలకు అత్యంత సన్నిహితులమని వ్యాఖ్యలు. ఎస్ఎన్జే యాజమాన్యానికి రాజకేశ్ రెడ్డి, బూనేటి చాణక్య ఫోన్లు సిట్ దర్యాప్తులో వెలుగులోకి వచ్చాయి. ఇక మానసాదేవి ఆలయంలో తొక్కిసలాట. హరిద్వార్లో ఘటన, 8 మంది మృతి చెందారు, 30 మంది గాయాలయ్యాయి. లూలు మాల్స్ ఏర్పాట్లో ముందడుగు. విశాఖ, విజయవాడలో భూ కేటాయింపులు జరిగాయి. ఇక ఖాళీ స్థలాల భద్రత ఎంత? అస్తవ్యస్తంగా VLT చెల్లింపులు, రికార్డుల నిర్వహణ. ఫ్లాట్ల అమ్మకాల్లో అక్రమాలకు అవకాశం. ఇక షార్లో అందుబాటులోకి మరిన్ని ప్రాజెక్టులు నేడు ప్రారంభించనున్న ఇస్రో చైర్మన్. ఓర్వకల్లులో సోలార్ ప్యానెళ్ల తయారీ యూనిట్ 6,933 కోట్ల పెట్టుబడులు పెట్టనున్న అగస్త్య ఎనర్జీస్ ఇండస్ట్రీస్. ఇక త్వరలో 560 కోట్ల బిల్లులు చెల్లిస్తామని PR చీఫ్ ఇంజనీర్ అశోక్ గారు తెలిపారు. రాష్ట్రంలో పంచాయతీరాజ్ శాఖ పరిధిలో 560 కోట్ల పెండింగ్ బిల్లులు చెల్లించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని ఆ శాఖ చీఫ్ ఇంజనీర్, రాష్ట్ర గ్రామీణ అధికారుల ప్రాజెక్ట్ డైరెక్టర్ P. అశోక్ గారు వెల్లడించారు. కోట్లు పెట్టారు సరే, ప్రాణాలు నిలపరేం. పెనుకొండలో నిర్మించిన ట్రామా కేర్ భవనం గురించి రాశారండి. LRSతో పెండింగ్ దరఖాస్తులకు పరిష్కారం. ప్రస్తుత ధరల ప్రకారం ఫీజులు చెల్లించాలి. రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ స్పష్టీకరణ. లారెస్ ఫార్మా జోన్కు 531 ఎకరాలు వివిధ సంస్థలకు భూములు కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జవాబుదారితనమే ప్రజాస్వామ్యానికి మూలస్తంభం అని ప్రతి ఒక్కరూ రాజ్యాంగానికి కట్టుబడి పనిచేయాల్సిందే. ప్రజాప్రతినిధుల ఫిరాయింపులను రాజ్యాంగం సమ్మతించదు. భారత రాజ్యాంగంలో జవాబుదారితనం అనే అంశంపై సదస్సులో సుప్రీంకోర్టు విశ్రాంతి న్యాయమూర్తి లావు నాగేశ్వరరావు గారు తెలిపారు. శ్రీకాకుళంలో AAC లైట్ బ్రిక్స్ యూనిట్ 22.45 ఎకరాలు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఉద్యోగులు, పెన్షనర్ల సమస్య పరిష్కారానికి కృషి చేయాలని పెన్షన్ మార్చ్ కార్యక్రమంలో తెలిపారండి. ఇంకా శంషాబాద్లో అబుదాబి విమానాన్ని ఢీకొన్న పక్షి సర్వీస్ రద్దు చేశారు. సర్వీస్ అపార్ట్మెంట్లో రేవు పార్టీ. తెలుగు రాష్ట్రాలకు చెందిన 9 మందిని అరెస్ట్ చేశారు నిన్న. ఇక జగన్మాత సేవలో హైకోర్టు CJ దంపతులు. అనకాపల్లిలో సోలార్ ప్యానెల్ తయారీ యూనిట్కు అనుమతి. విశాఖలో మెడిటెక్ జోన్ సామర్థ్యాలు ప్రశంసనీయం, కేంద్ర మంత్రి గడ్కరీ గారు తెలిపారు. నాగపూర్లోని డయాగ్నోస్టిక్ కేంద్రానికి ఇక్కడ పరికరాలు. శ్రీవారి సేవలో గవర్నర్ అబ్దుల్ నజీర్ గారు పాల్గొన్నారు నిన్న. ఇక చోళుల పాలన ప్రేరణతో వికసిత్ భారత్. బ్రిటన్ కన్నా ముందుగా వీరి కాలంలోనే ఎన్నికలు. ఆడి తిరువాదిరై ముగింపు ఉత్సవాల్లో ప్రధాని మోడీ గారు పాల్గొన్నారు నిన్న. తిరుమల అన్నప్రసాదాలు రుచిగా, శుచిగా ఉన్నాయని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారు తెలిపారు. ఇక నీవా కాలువ ద్వారా తిరుపతికి సాగునీరు అందిస్తామని మంత్రి నిమ్మల రామారెడ్డి గారు తెలిపారండి. తుంగభద్రకు పోటెత్తిన వరద. 77,000 క్యూసెక్లకు పెరిగిన ప్రవాహం. హంద్రీనీవా కాలువకు 6 పంపుల ద్వారా జలాలు. ఇక హక్కులపై ప్రజలకు అవగాహన ముఖ్యమని నల్సా సదస్సులో CJ జస్టిస్ BR గవయ్ గారు తెలిపారు. జల వివాదాల కమిటీ ఏర్పాటుపై ఏది కదలిక. కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖను ఆరా తీయనున్న అధికారులు. పోలవరం బనకచర్ల ప్రతిపాదన ఆర్థిక శాఖ నుంచి వెనక్కి. అన్ని నిధులు ఎలా సర్దుబాటు చేస్తారని ప్రశ్న. సింగపూర్లో చంద్రబాబు 2వ రోజు పర్యటన. ఎయిర్బస్, హనీవెల్, ఎవరల్ట్ ప్రతినిధులతో సమావేశాలు. ఇక ఉద్యానంలో సిర్లు పంట. అగ్రస్థానంలో అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాలు. 30,000 కోట్ల స్థూల విలువ జోడింపు. ఇక సినిమా పైరసీకి పాల్పడితే 3 ఏళ్లు జైలు శిక్ష అని కేంద్రం తెలిపిందండి. వ్యవసాయ యంత్రాలపై సమగ్ర సర్వే అని ఢిల్లీరావు గారు తెలిపారు. మాధవరావుకు ఉత్తమ జర్నలిస్ట్ అవార్డు. ఇక పాలిటెక్నిక్లో 57% సీట్లు భర్తీ అయ్యాయి. అది బీహార్ తుది ఓటర్ల జాబితా కాదు అని ఈసీ తెలిపింది. 1 నుంచి అభ్యంతరాలు సమర్పించవచ్చని వెల్లడి. ఇక కాంగోలో చర్చిలో కాల్పులు, 34 మంది మృతి చెందారు. మిషిగన్ మార్ట్లో కత్తిపోట్లు, 11 మందికి గాయాలయ్యాయి.
అంతరిక్షంపై పిల్లల్లో పెరిగిన ఆసక్తి. ఈ రంగంలో 200కు పైగా అంకురాలు వచ్చాయి. మన్ కీ బాత్లో ప్రధాని గారు వెల్లడించారు. సింధూర్పై సమరం, నేటి నుంచి పార్లమెంట్లో చర్చ, విప్ జారీ చేసిన కాంగ్రెస్. ఇక నేడు థాయ్ కంబోడియా కాల్పుల విరమణ చర్చలు, భేటీకి ఇరు దేశాలు అంగీకరించాయన్న ట్రంప్. గాజాలో పాక్షిక కాల్పుల విరమణ రోజుకు 10 గంటల పాటు అమలు చేస్తున్న ఇజ్రాయిల్. ఇక బీఎస్ఎఫ్ కోసం 5,000 బాడీ కెమెరాలు బంగ్లాదేశ్ సరిహద్దుల్లో వినియోగం. బీహార్ ఓటర్ల జాబితాపై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. నైసార్ ప్రయోగానికి సరికొత్త అధ్యయనానికి నాంది కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ గారు వెల్లడించారు. ఆస్ట్రేలియాలో భారతీయ విద్యార్థిపై కత్తితో దాడి జరిగింది నిన్న. టేకాఫ్ అవుతుండగా ల్యాండింగ్ గేర్లో మంటలు. అమెరికన్ ఎయిర్లైన్స్ బోయింగ్కు తప్పిన ప్రమాదం. ఇక ఒబామాను వెంటాడుతున్న ట్రంప్ మరో పోస్ట్ వైరల్ చేశారు. రష్యా నౌకదళ వేడుకల కుదింపు, ఉక్రెయిన్ వరుస డ్రోన్ల దాడిలో. ఇక టర్కీలో స్విన్నర్ సతీమణి, అక్కడ మరో వివాహం చేసుకున్న సమర్. డిఫెన్స్, ఎలక్ట్రానిక్స్, ఏరోస్పేస్, గ్రీన్ ఎనర్జీ రంగాల్లో రాష్ట్రంలో విస్తృత అవకాశాలున్నాయని, కొత్త విధానాలతో పెట్టుబడులకు అనుకూల వాతావరణం. సింగపూర్లో భారత్ హై కమిషనర్తో చంద్రబాబు భేటీ. సిబిఎన్ బ్రాండ్ ప్రత్యేక గుర్తింపు ఉందని హై కమిషనర్ కితాబు. ఇక పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్ గమ్యస్థానమని చెప్పండని తెలుగు డయాస్పోరాలో భారత్ హై కమిషనర్ శిల్పక్ అంబులే. ఏపీకి ఎవరెన్స్ డై. అధునాతన ఫ్యాబ్రికేషన్ ఫ్యాక్టరీ, అమరావతి మౌలిక సదుపాయాల ప్రాజెక్టులో భాగస్వామ్యం. ఇక ప్రవాసాంధ్రుల నీరాజనం, కిక్కిరిసిన తెలుగు డయాస్పోరా ఫ్రమ్ సౌత్ ఈస్ట్ ఏషియా. ఇక ఎన్ఆర్ఐలే మా బ్రాండ్ అంబాసిడర్లని, రాష్ట్ర పునర్నిర్మాణంలో భాగస్థులు అవ్వండని సింగపూర్లో మంత్రి లోకేష్ గారు పిలుపునిచ్చారు. రోల్స్ రాయ్స్ ఏపీకి వచ్చేలా కృషి చేస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబుతో ప్రవాసాంధ్రాలు ఆ సంస్థలో సీనియర్ ఐటీ ప్రోగ్రామర్ మేనేజర్గా పనిచేస్తున్నట్లు వెల్లడి. అభినందించిన సీఎం గారు P4లో భాగస్వామ్యం కావాలని సూచించారు. సింహళ నేలపై తెలుగు నెలవ, భాష మనుగడ, జాతీయ అస్తిత్వంపై ఆరాటం. ఇక్కడ వారి అండకోరుతున్న శ్రీలంకలోని జిప్సీలు, అహంగుటికలు. ఇక ఎన్నడూ అధికారం కోసం వెంటపడలేదని, అప్పట్లో సీఎం పదవిని ఇవ్వకున్న పార్టీ కోసం పనిచేశానని ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే గారు తెలిపారండి. రెవెన్యూ అధికారులపై అభియోగాలు నమోదు. పోలవరం ముంపు బాధితుల తరలింపులు, నిధుల దుర్వినియోగంపై చర్యలు. ఇక నూతన కోర్సులతో ఉత్తమ భవిష్యత్. ఉన్నత విద్యామండలి చైర్మన్ ఆచార్య మధుమూర్తి గారు తెలిపారు. 6 జిల్లాల్లో సీనరైజ్ వసూళ్లకు టెండర్లు. ఇక సిట్ విచారణకు హాజరైన ధర్మస్థల ఆలయ విశ్రాంతి ఉద్యోగి. గాజాలో 38 మంది మృతి చెందారు. ఆహార కేంద్రం వద్దకు వెళ్తున్న వారిపై ఇజ్రాయెల్ దాడులు చేసింది. 300 కోట్ల అక్రమ లావాదేవీలు. నకిలీ ఎంబసీ హర్షవర్ధన్ జైన్ లీలలు. 63 జిల్లాల్లో 50% పైగా పిల్లల్లో ఎదుగుదల లోపం. 13 రాష్ట్రాలు యూటీల్లో గుర్తింపు. యూపీలోనే 34 జిల్లాలు. ఇక ఈ వేసవిలో 7,000 వడదెబ్బ కేసులు, 14 మంది మృత్యువాత చెందినట్టు ఎన్సీడీసీ తెలిపింది. మహిళా పథకంలో పురుషులకు లబ్ధి. మహారాష్ట్రలో వెలుగులోకి వచ్చిన స్కామ్. జర్మనీలో పట్టాలు తప్పిన రైలు, పలువురు ప్రయాణికులకు గాయాలు. ఇక అబ్దుల్ కలాంకు మోడీ నివాళులు అర్పించారండి. సొరంగం తవ్వి ఇంధనం లూటీకి యత్నం. హిందుస్థాన్ ఆయిల్ రాకెట్ ముఠా గుట్టురట్టు. ఇక చైనాలో బౌద్ధరామం పీఠాధిపతిపై అక్రమ సంబంధాల ఆరోపణ. డ్రగ్స్ పార్టీపై పోలీసులు దాడి. 7గురు అరెస్ట్ చేశారు. వారిలో ఏక్నాథ్ ఖడ్సే అల్లుడున్నారు పూణేలో. ఇంకోసారి సాక్షిలో చూద్దామండి. ఇక ఆగస్టు 3 నుంచి నీట్ పీజీ ఎంట్రన్స్. ఇక కాలేజీలు ఖాళీ. ఇంటర్మీడియట్లో సగం దాటని ప్రవేశాలు. ప్రభుత్వ కాలేజీలో చేరడానికి ఇష్టపడని విద్యార్థులు. రాష్ట్రంలో 475 కాలేజీల్లో సగం పైగా సీట్లు ఖాళీ. పిల్లల సంఖ్య డబుల్ డిజిట్ దాటని కళాశాలలో 200కు పైనే. గత సర్కారు పథకాలను నీరుగార్చడంతో పాటు కూటమి ప్రభుత్వ వికట ప్రయోగాల ఫలితం ఇది. ఇష్టానుసారంగా హై స్కూల్ ప్లస్లు రద్దు. గత ఏడాది తల్లికి వందనం ఎగ్గొట్టి ఈ ఏడాది అరాకొరగా అమలు. డిగ్రీ, ప్రొఫెషనల్ కోర్సుల విద్యార్థులకు 6 త్రైమాసికాల ఫీజు బకాయింపు. వసతి దీవెన కూడా పట్టించుకొని వైనం. 2 కలిపి 6,400 కోట్ల బకాయిలు. ఫలితంగా ప్రభుత్వంపై నమ్మకం కోల్పోయి ప్రైవేట్ బాట. గత ఏడాది మొదటి సంవత్సరంలో 70,677 మంది చేరిక. ఈ ఏడాది 3ంట 2వ వంతు కూడా గగనమే. ఇక ఎంత కావాలి, ఎక్కడికి పంపాలి, మేము టీడీపీ అంతా మేము చూసుకుంటాం. చెన్నైలో విఎస్ఎన్ కంపెనీ డీలర్తో టీడీపీ నేత రూప్ కుమార్ డీల్. ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి ఈయన ప్రధాన అనుచరుడు. డీల్ ఆడియో లీక్ అవడంతో ఎవ్వారం బట్టబయలు. క్వాడ్స్ అక్రమ మైనింగ్లో సూత్రధారులు, పాత్రధారులు, అసలు దోపిడీదారులే టీడీపీ నేతలని స్పష్టం. ప్రజలు ఏమార్చేందుకు వైఎస్ఆర్సీపీ నేతలపై అక్రమ కేసులు. ఇక వడ్డీ వ్యాపారులు పైశాచికం. మంత్రి సత్యకుమార్ ఇలాకాలో దమరకాండ. వడ్డీ సక్రమంగా కట్టలేదని చేనేత కార్మికుడిపై దాడి. సోషల్ మీడియాలో వైరల్గా మారిన వీడియో. ధర్మవరంలో పెచ్చరిల్లుతున్న అధర్మ వ్యాపారుల ఆగడాలు. 100కి 10 రూపాయలు వడ్డీ వసూలు చేస్తూ
ప్రజలను పీడిస్తున్న వైనం. సర్కారు సంక్షేమం కొరవడంతో వడ్డీ వ్యాపారుల కదంబ హస్తాల్లో చేనేతలు. 2 నెలల్లోనే 3 బలవన్మరణం. ఇక బదిలీలు సరే, జీతాలు ఏవి? 60,000 మందికి టీచర్లకు జులై వేతనాలు అందవు. జూన్ నెల వేతనాలు ఇవ్వలేదు. ఇటీవలే 67,000 మందికి స్థానచలనం. బదిలీ చేసి 2 నెలలుగా ఐడియాలు ఇవ్వని విద్యాశాఖ. మంత్రి మండలి అనుమతి లేకుండానే 20,000 పోస్టులు కన్వర్షన్, రేషనలైజేషన్. ఇటీవల కేబినెట్ సమావేశంలో చర్చించిన వైనం. ఇక చదరపు అడుగు ₹1.5 విశాఖ నడిబొడ్డున లూలుకు సర్కారు భూ పలహారం. 13.74 ఎకరాల అత్యంత ఖరీదైన భూమిని 99 ఏళ్లకు లీజు. విజయవాడలో 156 కోట్ల పెట్టుబడికి 600 కోట్ల విలువైన భూమి. ఏపీఎస్ఆర్టీసీకి చెందిన 4.15 ఎకరాలు ఇదే లూలుకు 99 ఏళ్ల అప్పగింత. ఇందుకు ప్రత్యామ్నాయంగా ఆర్టీసీకి మరో చాట భూమి. మెగా ఫుడ్ పార్క్లో సెంట్రల్ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ కూడా లూలుకే. జనసేన ఎంపీ బాలశౌరికి చెందిన అవీసా ఫుడ్కు 115 ఎకరాలు 104 కోట్ల విలువైన భూమిని 19 కోట్లకి కట్టబెట్టిన వైనం. శ్రీకాకుళంలో విఎస్ఆర్ గ్రూప్కు ఎకరాకు 11.62 లక్షలతో 22.45 ఎకరాలు ఇచ్చారంటండి. ఇక ఆంధ్రజ్యోతిలో చూద్దాం ఒకసారి. జన్మభూమిని మరవద్దని తెలుగు జాతి ఎక్కడైనా వెలుగు జాతే చంద్రబాబు గారు తెలిపారు నిన్న. కర్మభూములు ఎదగండి, జన్మభూమి కోసం నిలవండి. సింగపూర్ గడ్డపై ప్రవాసులకు సీఎం పిలుపు. 5 రోజుల పర్యటన కోసం సింగపూర్ చేరిక. సాంప్రదాయబద్ధంగా తెలుగువారి స్వాగతం. ఆయనకు, లోకేష్కు మహిళల హారతులు. నీతి నిజాయితీతో ఎదిగిన దేశం సింగపూర్. అందుకే అమరావతిలో భాగస్వామిని చేశాను. గత ప్రభుత్వ తప్పులను సరిదిద్దడం నా బాధ్యత. ఈ విషయాన్ని ఆ దేశ ప్రభుత్వానికి చెబుతాను. P4కు సహకరించండి, పెట్టుబడులతో రండి. ప్రవాస పరిశ్రమలకు ప్రోత్సాహకం. గ్లోబల్ ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ సేల్ ఏర్పాటుకు యోచన ముఖ్యమంత్రి చంద్రబాబు గారు తెలిపారు. మలేషియా, ఇండోనేషియా, ఫిలిప్పీన్స్, థాయ్ నుంచి సమావేశానికి వచ్చిన ప్రవాసులు. ఇక గనుల ఆదాయం పెంచాలి, 2 ఏళ్లలో 2 అంతలు కావాలి. ఎండీసీపై 9,000 కోట్ల బాండ్ల భారం తట్టుకోవాలంటే ఏటా 2,000 కోట్లు కావాలి. ప్రస్తుతం ఆదాయం 923 కోట్లే. వృద్ధి మార్గాలపై సర్కారు దృష్టి. గనుల శాఖ నుంచి ప్రతిపాదనలు. ఎండీసీకి ప్రభుత్వ బకాయిలే 1,444 కోట్లు. జేపీ వెంచర్స్ నుంచి 127 కోట్లు. మరో 6 ప్రైవేటు కంపెనీలు 242 కోట్లు. ఇక విజయవాడలో నీటి నిర్వహణ పద్ధతులు బేష్ అని స్వచ్ఛ భారత్ మిషన్ ఓ సామూహిక ఉద్యమం. స్పేస్ డేపై నమో యాప్లో సందేశాలు పంపండి. మన్ కీ బాత్లో దేశ ప్రజలకు మోడీ గారి పిలుపు. ఉపాధిలోనూ దోచేశారు. అనుమతులు లేని జగనన్న కాలనీల చదును పనులు. యథేచ్ఛగా తప్పుడు మాస్టర్లు. నిధులు స్వాహా. రికార్డులు లేకుండా పనులు అప్పగింత. జీఎస్టీ ఎగవేత. జగన్ ప్రభుత్వ హయాంలో పథకం దుర్వినియోగం. జాతీయ స్థాయి మానిటరింగ్ బృందం తనిఖీల్లో వెల్లడైంది. ఇక కరోనా సొమ్ము పక్కదారి పెట్టించారంట. కేంద్రం ఇచ్చిన 208 కోట్లు ఇతర పథకాలకు మళ్లించిన జగన్. రాష్ట్ర వాటా 139 కోట్లు గాలికి. రూపాయి కూడా కేటాయించిన వైనం. తాము ఇచ్చిన సొమ్ముపై కేంద్రం ఆరా. గ్రాంట్ ఇవ్వకపోవడంపై ఆగ్రహం. 208 కోట్ల వడ్డీతో తిరిగిచ్చేయాలని ఆరోగ్య శాఖకు కేంద్రం ఘాటు లేక. కోవిడ్ రోగులు వైద్యంపై వైసీపీ సర్కార్ తీవ్ర నిర్లక్ష్యం. భారీగా మృతులు. మందులు సరఫరా చేసిన వారికి బిల్లులు చెల్లించని వైకాపా ప్రభుత్వం. ఇరకాటంలో పడ్డ ప్రస్తుత సర్కారు. మార్గదర్శకులుగా టీచర్ల ఎస్సీఎల్ను జాబితాలో చేర్చాలని ఒత్తిడి. ఏలూరు డిఈఓ ఆదేశాలు. మండిపడుతున్న ఉపాధ్యాయులు. తమనే దత్తత తీసుకోవాలని ఆక్రోశం వెల్లబుచ్చారండి. ఇక సీట్లు ఫుల్, అడ్మిషన్ల నీళ్లు. పాలిటెక్నిక్, ఇంజనీరింగ్లో భారీగా మిగిలిపోతున్న సీట్లు. డిప్లొమాలో మిగిలింది 34,000. ఇంజనీరింగ్లో భర్తీ కానివి 34,000. డిగ్రీలో భర్తీ 35% లోపలే. అయినా సీట్లు పెంచుకుంటున్న కాలేజ్. అదనంగా అందుబాటులోకి మేనేజ్మెంట్ కోట. ఇక సీమ స్టీల్ ప్లాంట్కు ప్రత్యేక ప్రోత్సాహకాలు ప్యాకేజీ ప్రకటించిన ప్రభుత్వం. ఎకరా 5 లక్షల చొప్పున 1,100 ఎకరాలు కేటాయింపు. టౌన్షిప్ కోసం మరో 200 ఎకరాలు. 268 మెగావాట్ల విద్యుత్ సరఫరాకు జమ్మలమడుగు నుంచి లైన్. గండికోట నుంచి ఏటా 2 టీఎంసీలు. NH69తో అనుసంధిస్తూ 12 కిలోమీటర్లు యాక్సెస్ రోడ్. మధునూరు నుంచి ప్లాంట్ వరకు 12 కిలోమీటర్ల రైల్వే లైన్. 10 ఏళ్ల విద్యుత్ సుంకం రాయితీ. 16,350 కోట్ల పెట్టుబడి. 2,500 మందికి ఉపాధి. 2029 కల్లా తొలిదశ పూర్తి. ఇక తగ్గిన వాన, పెరిగిన ఎండ. కావలిలో 37 డిగ్రీల ఉష్ణోగ్రత. ఎస్పీపై రౌడీ షీట్ తెరుస్తారా? అంబటి వ్యాఖ్యలు దారుణం. ఇది పోలీసులను బెదిరించడమే. పోలీసు సంక్షేమ సంఘం ఆగ్రహం. రిమాండ్లో ఉన్న మిథున్ రెడ్డికి పెద్దరెడ్డి పిఎస్ఓ సాపర్యాలు నేరమే. పూర్తి స్థాయి విచారణ తర్వాతే సస్పెన్షన్. ఇక ఆంధ్రప్రభ చూద్దాం ఒకసారి. ఏపీలో హ్యాపీ, పెట్టుబడులతో రండి. సిబిఎన్ ఓ బ్రాండ్. సింగపూర్లో మీరింటి క్రేజ్. పెట్టుబడులకు ఇక్కడ కంపెనీలు రెడీ. డేటా సెంటర్లు, ఫార్మాపై ఆసక్తి. చంద్రబాబుతో శిల్పిక్ తెలిపారు. మేము వస్తున్నాం. పెట్టుబడులపై సింగపూర్ సంస్థల ఆసక్తి. గృహ నిర్మాణంపై సుర్బాన్ జురాంగ్ ఫోకస్. ఫ్యాబ్రికేషన్ ఫ్యాక్టరీ పెడతామన్న టెరెన్స్ డే. విశాఖ లేదా కృష్ణపట్నంలో ఏర్పాటుకు సుముఖత. ప్రోగ్రెసివ్ పాలసీ తీసుకొచ్చాం. సులభతర వాణిజ్యానికి వేదికగా మార్చాం. రక్షణ, ఎలక్ట్రానిక్స్, ఏరోస్పేస్, గ్రీన్ ఎనర్జీ రంగాల్లో విస్తృత అవకాశాలు. సింగపూర్లో సీఎం చంద్రబాబు పిలుపు. ముఖ్యమంత్రితో
భారత హైకమిషన్ శిల్పకు భేటీ, గత ప్రభుత్వ విధానాలతో నష్టం, రాజధాని ప్రాజెక్టు నుంచి సింగపూర్ నిష్క్రమణ. ఇప్పుడు ఆ పొరపాట్లు సరిదిద్దున్నాం, ఏపీ బ్రాండ్ కాపాడేందుకే వచ్చా. తొలి రోజు పర్యటనలో చంద్రబాబు బిజీ. నేడు పోర్టులు, క్రీడలు, నగరాల అభివృద్ధిపై ఫోకస్. గంగయ్యకొండ చోళపురం 1000 ఏళ్ల ఉత్సవంలో ప్రధాని మోడీ గారు సాంప్రదాయ వస్త్రధరణలో బృహదేశ్వరునికి పూజలు చేశారు నిన్న. ఇక అంతరిక్షం చూద్దాం. రోదసీలో 200 స్టార్టప్ల కృషి. శుభాంశు యాత్రపై బాలల్లో ఆసక్తి. మన్ కీ బాత్లో ప్రధాని మోడీ గారు తెలిపారు. ఇక స్థానిక ఎన్నికల్లో సత్తా చాటుదాం. శ్రేణులకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ పిలుపు. ఇక కోవిడ్ బాధితుల మెదడుకు ముసలితనం, మహిళల్లో కన్నా పురుషుల్లోనే ఎక్కువ ప్రభావం, పట్టణాల్లో వారి కన్నా గ్రామీణులపై మరీ ఎఫెక్ట్. కోవిడ్ తర్వాత మానవ అవయవాలు పనితీరులో మార్పులు, మెదడు పనితీరుపై అధిక ప్రభావం నాటింగ్ హోమ్ వర్సిటీ అధ్యయనం వెల్లడించింది. మైనింగ్ మాఫియా తగ్గలే, అధికారులు మారలే, యథేచ్ఛగా ఖనిజ సంపద దోపిడీ, దొడ్డిదారిన తెల్లరాయి, గ్రావెల్, ఇసుక తవ్వకాలు, రాజమార్గంలో అమ్మకాలు, లక్షల్లో మామూళ్లు. చోద్యం చూస్తున్న ఉన్నతాధికారులు, ప్రభుత్వం ఆదాయం పెంపు నో ఫోకస్, రాబడి గండిపడిన మౌనం, మాఫియాకు పరోక్షంగా సహకారం, కూటమి ప్రభుత్వ కఠిన వైఖరి, కొత్త నిబంధనలతో కళ్ళం వేసే ప్రయత్నాలు కానీ నిర్వీర్యం చేస్తున్న అధికారులు. కొండాపూర్లో రేవు పార్టీలో ఏపీ గ్యాంగ్, పోలీసుల అదుపులో 11 మంది. వారాంతరంలో హైదరాబాద్లో రేవు పార్టీ, సంపన్న వర్గాల వారికి విందు పొందు. హౌస్లో పార్టీ పేరుతో వికృత కార్యకలాపాలు భగ్నం చేస్తున్న తెలంగాణ పోలీసులు. ఇక గాంధీలో సృష్టి రహస్యం, సరోగసి పేరుతో మోసం, వేరొక బిడ్డ అప్పగించి టెస్టు బేబీగా దగ. సహకరించిన గాంధీ ఆసుపత్రి డాక్టర్, అతడితో పాటు 8 మంది అరెస్ట్. అక్రమ సరోగసి, స్పెర్మ్ ట్రాఫికింగ్పై పోలీసుల దర్యాప్తు. విజయవాడ, విశాఖలో సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ నిర్వాహకురాలు దందా, బాధితులు ఫిర్యాదు. డాక్టర్ నమ్రత అరెస్టుతో భాగవతం బట్టబయలు. ఇది సరోగసి కాదు, చైల్డ్ ట్రాఫికింగ్. డీసీపీ రేష్మా పెరుమాళ్ తెలిపారు. పుట్టగొడుగుల్లాగా ఐపీఎఫ్ సెంటర్లు విశాఖలోనే ఎక్కువ ఉన్నాయి. వైద్య ఆరోగ్య శాఖలో అధికారుల దుబారా, ప్రొవిజన్ లేకున్న కారు, కుటుంబాలతో షికారులు, ఏటా కోట్లలో బిల్లులు, నెలకు 2 కోట్ల పైనే చెల్లింపులు. ప్రభుత్వ ఖజానాపై భారం, ఎన్హెచ్ఎంలో భాగోతం. స్పందించిన అధికారులు, మంత్రి పేషీకి ఫిర్యాదులు, వాహనాలు లెక్క తేల్చండి మంత్రి సత్యకుమార్ యాదవ్ గారు ఆదేశాలు జారీ చేశారు. ఇక సస్పెన్షన్లతో సరిపోతుందా? దిగువ స్థాయి సిబ్బందిని సస్పెన్షన్ చేస్తే చాలా, అనుమతులున్నా కూల్చేశారు. నోటీసులు ఇవ్వకుండా దారుణం. అప్పట్లో 15 మందిపై అధికారులు వీరంగం, 10 కోట్ల నష్టం ఎవరు భరిస్తారు? విజయసాయి ఆదేశాలతో రెచ్చిపోయిన నాటి కమిషనర్ సృజన్, చీఫ్ సిటీ ప్లానర్ విద్యులత. అధికారులకు రాజకీయాలు ఎందుకు? టౌన్ ప్లానింగ్ అధికారుల తీరుపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా ఆవేదన. ఇక ఈనాడులోని మిగిలిన వార్తలు చూద్దామండి. టీసీఎస్లో 12,000 ఉద్యోగాలకు కోత, మొత్తం సిబ్బందిలో 2% సమానం. ఇక 7,300 కోట్ల సమీకరణకు 14 ఐపీఓలు. దేశ ఆర్థిక వ్యవస్థ వృద్ధికి సవాళ్లు లేవని 2025-26లో 6.5% పైగా పెరగచ్చు. ఆర్బీఐ ద్రవ్య పరపతి కమిటీ సభ్యులు నగేష్ కుమార్ గారు తెలిపారు. ప్రాధాన్య రంగ రుణాలు విక్రయిస్తాం, కెనరా బ్యాంక్ ఎండి సత్యనారాయణ రాజు గారు తెలిపారు. రెపోనో లిమిటెడ్ ఐపీఓ ధరల శ్రేణి 91 నుంచి 96 రూపాయలు. ఇక చారిత్రాత్మక కనిష్టానికి పొదుపు ఖాతా వడ్డీ రేట్లు ఆర్బీఐ బులెటిన్ విడుదల చేసింది. విఐపీ ఇండస్ట్రీస్లో 32% వాటా కొనుగోలుకు సిసిఐ అనుమతి కోరిన మల్టిపుల్స్ కన్సార్షియం. ఇక మరిన్ని నష్టాలకు అవకాశం. భారత్ అమెరికా ఒప్పందంపై అనిశ్చితి నేపథ్యంలో కార్పొరేట్ ఫలితాలు నిరుత్సాహకంగా ఉండడము కారణమే. ఫార్మసీలో సానుకూలత, విశ్లేషకుల అంచనా. నోటిఫికేషన్స్ చూద్దామండి. భారత వాయుసేనలో అగ్నిపథ్ పథకం కింద అగ్నివీర్ వాయు పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తుంది. మహిళలు అర్హులే. ఇంటర్మీడియట్, వొకేషనల్, డిప్లొమా కోర్సులతో పోటీ పడవచ్చు. పరీక్ష, ఫిజికల్, మెడికల్ టెస్టులతో నియామకాలు ఉంటాయి. ఆన్లైన్లో దరఖాస్తు గడువు 31 జూలై 2025 అండి. పరీక్ష ఫీజు కోసం 550 రూపాయలు ప్లస్ జీఎస్టీ కట్టాలి. ఆన్లైన్లో పరీక్షలు 25 సెప్టెంబర్ ఉంటుంది. ఇక దేశంలో ప్రతిష్టాత్మకంగా ఐఐఎంలు, ఇతర ప్రముఖ సంస్థల్లో మేనేజ్మెంట్ కోర్సులలో ప్రవేశానికి జాతీయ పరీక్ష క్యాట్ 2025 ప్రకటన వెలువడింది. దరఖాస్తు ఫీజు 2,600 వరకు ఉండొచ్చండి. ఆన్లైన్లో దరఖాస్తుల ప్రారంభం 1 ఆగస్ట్, రిజిస్ట్రేషన్ ముగింపు తేదీ 13 సెప్టెంబర్, పరీక్షా తేదీ 30 నవంబర్. ఇంకా ఫలితాలు 2026 జనవరి మొదటి వారంలో. స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒప్పంద ప్రాతిపాదికన 41 కన్సల్టెంట్ క్రెడిట్ అనాలిసిస్ట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. పోస్టులు అనుసరించి సీఏ డిగ్రీతో పాటు పని అనుభవం ఉండాలి. వయసు 28 ఏళ్ళు మించకూడదు. ఆన్లైన్లో దరఖాస్తు చివరి తేదీ 5 ఆగస్ట్. ఇక కోల్కతాలో సత్యజిత్ రే ఫిలిం అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ వివిధ విభాగాల్లో 7 పోస్టుల భర్తీకి దరఖాస్తు కోరుతుంది. ఎంపిక రాత పరీక్ష, ట్రేడ్ టెస్ట్, ఇంటర్వ్యూలతో. ఆన్లైన్లో దరఖాస్తుకు చివరి తేదీ 25 ఆగస్ట్. అర్హత పోస్టును అనుసరించి 10వ తరగతి, డిగ్రీ, పీజీ, డిప్లొమాతో పాటు పని అనుభవం కూడా ఉండాలి.
ఇక ఉత్తరప్రదేశ్లోని డయేరియా జిల్లా యూనిట్ అయిన సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒప్పంద ప్రాతిపాదిన 6 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. అర్హత పోస్టును అనుసరించి డిగ్రీ, BA, BCom పని అనుభవం ఉండవాలి. ఎంపిక ఇంటర్వ్యూతో ఆన్లైన్లో దరఖాస్తుకు చివరి తేదీ 5 ఆగస్టు. భారత ప్రభుత్వ హోంమంత్రిత్వ శాఖకు చెందిన ఇంటెలిజెన్స్ బ్యూరోలో 4,987 సెక్యూరిటీ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు ఆన్లైన్లో దరఖాస్తుకు ఆహ్వానిస్తుంది. అర్హత 10th లేదా తస్మాన దరఖాస్తు చేసిన రాష్ట్రానికి సంబంధించిన డొమైసైల్ సర్టిఫికేట్ తప్పనిసరి. సంబంధిత రాష్ట్ర భాష చదవడం, రాయడం, మాట్లాడడం వచ్చి ఉండాలి. ఇంటెలిజెన్స్ పనిలో ఫీల్డ్ అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యం. వయసు 27 ఏళ్ళ మధ్య ఉండాలి. వేతన శ్రేణి 21,000 నుంచి 69,000 వరకు ఉండొచ్చు. ఎంపిక టైర్ 1 ఆన్లైన్ ఆబ్జెక్టివ్ టెస్ట్ 100 మార్కులకు, టైర్ 2 భాషా అనువాదం డిస్క్రిప్టివ్ 50 మార్కులకు, టైర్ 3 ఇంటర్వ్యూ వ్యక్తిగత పరీక్ష 50 మార్కులకు. తుది ఎంపిక టైర్ 1 అండ్ టైర్ 3 మార్కులు డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ క్యారెక్టర్ వెరిఫికేషన్తో. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ 17 ఆగస్టు. దరఖాస్తు ఫీజు 650 రూపాయల వరకు ఉండొచ్చు. హైదరాబాద్లోని NGRI హై స్కూల్ తాత్కాలిక ప్రతిపాదన టీచర్ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూ నిర్వహిస్తుంది. ఇంటర్వ్యూ తేదీ 31 జూలై. వేదిక NGRI హై స్కూల్, నేషనల్ జియోగ్రఫికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, ఉప్పల్ రోడ్, హైదరాబాద్ అండి. ఇంటర్వ్యూ తేదీ 31 జూలై. ఇంకోసారి ఇంటర్న్షిప్స్ చూద్దాం. మెషిన్ లెర్నింగ్, బిజినెస్ ప్లానర్, ఆపరేషన్స్, కంటెంట్ అండ్ సోషల్ మీడియా మార్కెటింగ్, HR జర్నలిస్ట్, అడ్మిన్ జనరల్ మేనేజ్మెంట్, క్యాంపెయిన్ అండ్ లీడ్ ఆపరేషన్స్, IT, HR అడ్మిన్ అండ్ కోఆర్డినేటర్, మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్, కస్టమర్ సర్వీస్ సపోర్ట్, గేమ్ డెవలప్మెంట్. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకుని అప్లై చేయడానికి ట్రై చేయండి. ఇవ్వండి ఈరోజు వార్తలు, వాటిని విశేషాలు. ఇంకా కంటెంట్ చివరకు చూసిన అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ వీడియో నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయగలరు. మరియు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోదండి. కంటెంట్లో మరియు ప్రెజెంటేషన్ ఏమైనా లోపల మాత్రం కామెంట్ చేయగలరు. జై హింద్.